హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము మ్యాథ్స్ 1Bలో 7 మార్క్స్ క్వశ్చన్స్లో వీడియోస్ చేసుకుంటూ వస్తాను. అందులో భాగంగా ఈరోజు ఇంకొక చాప్టర్ డిఫరెన్షియేషన్. మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్లో 7 మార్క్స్ క్వశ్చన్స్ స్ట్రైట్ లైన్స్లో ఒకటి, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో 2, డీసీస్ అండ్ డిఆర్స్లో ఒకటి, డిఫరెన్షియేషన్లో ఒకటి, ట్యాంజెంట్ అండ్ నార్మల్స్లో ఒక క్వశ్చను, తర్వాత మినిమా అండ్ మ్యాక్సిమాలో ఒక క్వశ్చన్. ఈ విధంగా 7 క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ మన ఛానల్లో మినిమా అండ్ మ్యాక్సిమాలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 3 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఎవరైనా చూడకుండా ఉంటే వాటిని కూడా చూడండి. ఇప్పుడు మనము డిఫరెన్షియేషన్లో ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్స్లో ఫస్ట్ వీడియో చేస్తాను అన్నమాట. చూడండి, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏముంది చూడండి. ఇఫ్ √1 - x² ప్లస్ √1 - x² plus √1 - y² equal to a into x minus y, then prove that dy by dx equal to √1 by y² by √1 - x². అంటే ఇక్కడ ఉన్న చూసినారా, ఈ మొత్తం ఈ ఈక్వేషన్ని మనము డిఫరెన్షియేట్ చేస్తాం, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాం. అప్పుడు ఇక్కడ చూడండి, y ఉండే చోట dy by dx వస్తుంది. ఆ ఆన్సర్ ఇంత రావాలా అని చూపుతున్నాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తానే మీకు ఏం రావాలంటే, ఇవి లిమిటెడ్ క్వశ్చన్స్, సెలెక్టెడ్ క్వశ్చన్స్ చేస్తాం కాబట్టి ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ స్టార్టింగ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ ఏం చేస్తామంటే, ఫస్ట్ గివెన్ ఇచ్చింది రాసేస్తాను, మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, గివెన్ √1 - x² ప్లస్ √1 - y² ఈక్వల్ టు a ఇంటూ x మైనస్ y. మనం చేయాల్సిన y రూట్ లోపల ఉంది, ఇక్కడ x² రూట్ లోపల ఉంది, ఇక్కడ y² రూట్ లోపల ఉంది. ఈ రూట్లలో నుంచి ఇది బయట రావాలంటే మనం కొంచెం మైండ్లో పెట్టుకోండాలా. ఇది కన్నా మనం 1 - sin² అనో లేదా 1 - cos² గానో ఊహించుకుంటే, అప్పుడు ఇప్పుడు సపోజ్ చూడండి, ఇది 1 - sin² అనుకుంటే cos² అవుతుంది. అప్పుడు ఆ స్క్వేర్కు ఈ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఇది కాస్గా బయట వచ్చేస్తుంది. ఇది కూడా అంతే, ఇక్కడ కన్నా సైన్ ఏదన్నా ఒక ఫంక్షన్ రాస్తే 1 - sin² cos² అవుతుంది. cos²కి రూట్ క్యాన్సిల్ అయిపోయి ఇది బయట వచ్చేస్తుంది. ఆ నాలెడ్జ్ మీరు బయట పెట్టుకోవాలి. ఈ రూట్ లోపల ఉండేదాన్ని బయట తెచ్చుకోవాలంటే ఇక్కడ ఏదో ఒక మనం ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ యూజ్ చేయాలా అనేది ఐడియా రావాలి. అందుకని ఫస్ట్ మనం ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే, వీ టేక్ ఎక్స్ని మనం ఏమని అనుకుందామంటే sin ఆల్ఫా అనుకుందాం, sin ఆల్ఫా. వైని sin బీటా రెండు సైన్లే, కాకపోతే ఎక్స్ ఉండే చోట ఆల్ఫా అనుకుంటున్నాం, వై ఉండే చోట బీటా అనుకుంటున్నాం. అప్పుడు ఏం జరుగుతుంది, మనం అని అనుకుంటే దెన్ √1 - ఎక్స్ అంటే ఏమనుకుంటే sin ఆల్ఫా, దానికి స్క్వేర్ ఉంది కాబట్టి sin² ఆల్ఫా ప్లస్ √1 - sin² బీటా ఈక్వల్ టు a ఇంటూ, ఇక్కడ కూడా ఎక్స్ అంటే sin ఆల్ఫా, వై అంటే sin బీటా, sin ఆల్ఫా మైనస్ sin బీటా. మనం ఇక్కడ మీకు ఐడెంటిటీ కూడా 10th క్లాస్లో నేర్పిస్తాను, గుర్తు చేస్తాను. sin² ప్లస్ cos² అని ఉంటే ఈక్వల్ టు 1 అవుతుంది. ఈ మనము ఈ సైన్ అక్కడ పంపించినాం అనుకోండి, cos² ఈక్వల్ టు 1 - sin². దాన్ని యూజ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ 1 - sin² లాగా ఇక్కడ 1 - sin² ఆల్ఫా ఉంది. ఆ 1 - sin² బదులు cos² రాసినట్టు ఇక్కడ cos² ఆల్ఫా రాస్తాం. దీనికి మనకు ఓన్లీ మనకు cos నే కావాలనుకోండి, √1 - sin². ఇప్పుడు టోటల్గా మనకి ఇలా ఉంది క్వశ్చన్. చూడండి, √1 - sin² ఆల్ఫా. దీనిని డైరెక్ట్గా ఇప్పుడు మనం దీన్ని ఎట్లా రాస్తాము, cos ఆల్ఫా రాస్తాం. ఎలా వచ్చిందంటే ఇలా వచ్చిందన్నమాట. ప్లస్ √1 - sin² బీటా బదులుగా మనం దీన్ని cos బీటాగా రాసేస్తాం. ఈక్వల్ టు a ఇంటూ sin ఆల్ఫా మైనస్ sin బీటా ఇలా రాస్తాం. ఇందులో నుంచి ఈ ఏని సబ్జెక్ట్ చేసుకుంటే ఏ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఈ టర్మ్స్ కింద ఈ టర్మ్స్ వచ్చేస్తాయి. నేను ఏను ముందుగా రాసేస్తాను చూడండి. లేదు మనం ఇట్లా కూడా ఏను అటు పక్కన పెడదాం. ఏం జరుగుతుంది, cos ఆల్ఫా ప్లస్ cos బీటా బై sin ఆల్ఫా మైనస్ sin బీటా ఈక్వల్ టు ఏ. ఈ షేప్ కనపడతానే మీకు మళ్ళీ ఇంకొక ఫార్ములాస్ గుర్తురాలి, ట్రిగ్నామెట్రిక్ ఫార్ములా. ఇది పేరుకే డిఫరెన్షియేషన్, కానీ ఈ క్వశ్చన్లో మొత్తం ట్రిగ్నామెట్రీనే ఉంటుంది. మీరు ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్ నేను ఇక్కడ గుర్తు చేసేటవన్నీ మీరు మళ్ళీ చదువుకొని గుర్తుపెట్టుకుంటా ఉండండి. ఇప్పుడు చూడండి, cos
సి ప్లస్ కాస్ డి షేప్లో ఉంది. ఇది కాస్ సి ప్లస్ కాస్ డి ఈ షేప్లో ఉంటే ఫార్ములా ఏమంటే 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. ఇంకోటి ఈ కింద చూడండి ఎట్లుందో, ఏ షేప్లో ఉందో, సైన్ సి మైనస్ సైన్ డి. ఇవి ఇలాగే నోటెట్ చేసుకుని ఈ ఫార్ములాస్ ఎలా వచ్చినాయి అనేది ట్రిగ్నామెట్రీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మీరు వినింటారు. ఇప్పుడు ఇది చూడండి, కాస్ సైన్ సి మైనస్ సైన్ డి అని అంటానే 2 కాస్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. ఈ ఫార్ములాస్ని మనము ఇక్కడ వాడతాం. దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి, సి ఉండే చోట ఆల్ఫా రాస్తాం, డి ఉండే చోట బీటా రాస్తాం. కాస్ సి ప్లస్ కాస్ డి అంటే ఇదంతా రాస్తాం. 2 కాస్ సి ప్లస్ డి ఆల్ఫా ప్లస్ బీటా బై 2 కాస్ సి మైనస్ డి, సి అంటే ఏమి ఆల్ఫా మైనస్ బీటా బై 2 బై, దీన్ని వాడేస్తాం సి ప్లస్ కాస్ డి బదులుగా ఇలా రాస్తాం. సైన్ సి మైనస్ సైన్ డి ఇక్కడ చూడండి, సైన్ సి అంటే 2 కాస్ సి ప్లస్ డి ఆల్ఫా ప్లస్ బీటా బై 2 సైన్ సి మైనస్ డి, సి అంటే ఆల్ఫా వస్తుంది, డి అంటే బీటా వస్తుంది బై 2 ఈక్వల్ టు ఏ. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ న్యూమరేటర్ డినామినేటర్లో 2 సేమ్గా ఉంది. కాస్ ఏ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 క్యాన్సిల్ అయిపోయి మనకు మిగిలింది ఇక్కడ కాస్ బై సైన్. ఇది సేమ్గా ఉంది కాబట్టి కాస్ బై సైన్ మనకు ముందే తెలుసు, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో కాస్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా అని ఉంటే కాట్ ఆల్ఫా రాసుకుంటాం. దాని ప్రకారం ఇది ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ కాట్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈక్వల్ టు ఏ. ఈ ఆల్ఫా ప్లస్ బీటాని ఇక్కడ పెట్టుకొని ఈ కాట్ కూడా అక్కడ పంపించినామంటే కాట్ ఇన్వర్స్ అవుతుంది. ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈక్వల్ టు కాట్, అక్కడికి వెళ్ళింది కాబట్టి ఇన్వర్స్ కాట్ ఇన్వర్స్ ఏ. ఈ బైలో ఉండే 2ను కూడా అక్కడ పంపించేద్దాం. ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు 2 కాట్ ఇన్వర్స్ ఏ. ఇది వచ్చింది కదా, జాగ్రత్తగా చూడండి. మనం ఇక్కడే కూడా రాసి ఉండొచ్చు, కొన్ని ఇప్పుడు రాసుకుందాం. ఇక్కడ రాసి పెడతా చూడండి. మనం ఏమనుకున్నాము, ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా అనుకున్నాం. ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా. ఇందులో నుంచి ఆల్ఫా ఏమవుతుంది చూడండి, ఆల్ఫాని ఇట్లా పెట్టుకొని సైన్ అక్కడ పంపిస్తాము. ఆల్ఫా ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. అట్లే చూడండి, ఇంకోటి ఏమనుకుంటే వై ఈక్వల్ టు సైన్ బీటా అనుకున్నాం. ఇందులో నుంచి బీటా ఏమవుతుంది చూడండి, బీటా కనుక ఈ అటుపక్క పంపిస్తే, ఈ బీటాని అలా పెట్టుకొని సైన్ పంపిస్తే సైన్ ఇన్వర్స్ వై అవుతుంది. ఈ రెండింటిని మనం ఇక్కడ వాడాలి. చూడండి, ఆల్ఫా మైనస్ బీటా అన్నారు. ఆల్ఫా ప్లేస్లో ఇప్పుడు ఎవరు వస్తారు, సైన్ ఇన్వర్స్ ఎక్స్ వస్తుంది. సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ బీటా ప్లేస్లోకి ఎవరు వస్తారు, సైన్ ఇన్వర్స్ వై ఈక్వల్ టు 2 కాట్ ఇన్వర్స్ ఏ. ఇలా వచ్చిందన్నమాట. దీనిని ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేస్తాం. ఎందుకు, మనకు డివై బై డిఎక్స్ రావాలి కదా, ఇక్కడ చేస్తే అది వస్తుంది మనకు. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వీ గెట్, మనకు అప్పుడు ఏమొస్తుంది. ఇది డిఫరెన్షియేషన్ చేయాలంటే మనకు డిఫరెన్షియేషన్లో కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. వాటిలో మనకు ఇంకోటి మనకి ఇప్పుడు అవసరమని చూస్తా, గుర్తు చేస్తా చూడండి. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఏ క్వశ్చన్కి సంబంధించిన ఆ క్వశ్చన్కి సంబంధించిన ఫార్ములాస్ ఇలా రాసినప్పుడు వాటిని మీరు 1కి 4 సార్లు 2-3 సార్లుగా వీడియోస్ వింటూ ఆ ఫార్ములాస్ అన్ని ఒక చోట రాసి పెట్టుకొని బాగా ప్రాక్టీస్ చేసి గుర్తుపెట్టుకోవాలి. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ అంటేనే 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇది మనకు ఇప్పుడు వాడాల్సిన ఫార్ములా. ఇక్కడ చూడండి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఉంది, దాన్ని డిఫరెన్షియేట్ చేస్తూ ఉన్నాము, అప్పుడు ఇది వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి ఏం రాస్తాము, ఈ సైన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఇది 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సైన్ ఇన్వర్స్ వై అంటే కూడా ఇదే, కాకపోతే ఎక్స్ ఉండే చోట వై రాసేస్తాం. బై 1/√1 మైనస్ వై స్క్వేర్. కానీ వై వస్తే అప్పుడు డిఫరెన్షియేట్ చేసేటప్పుడు డివై బై డిఎక్స్ రాసుకుంటాము. మనం ఇక్కడ ఏం రాసినాము, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్నాం. అంటే ఎక్స్ వై ఉంటేనే మనం చేస్తూ వస్తున్నాం.
కానీ ఇక్కడ ఎక్స్ కానీ వై కానీ లేదు, ఇది కాన్స్టెంట్. dy/dx ఆఫ్ కాన్స్టెంట్ ఏం నేర్చుకున్నాం మనము? 0 అని నేర్చుకున్నాం. dy/dx ఆఫ్ కాన్స్టెంట్ ఏమి? 0. అప్పుడు ఇది 0 అయిపోతుంది. ఇప్పుడు మనకి ఏం కావాలా? dy/dx కావాలి. ఇక్కడ ఉంది, ఇది మైనస్ టర్మ్తో ఉంది కాబట్టి దీన్ని ఇట్లా పెట్టుకొని దీన్ని అటుపక్క పంపిద్దాం. -1/√1 - y² dy/dx ఈక్వల్ టు, ఇది ఇక్కడ నుంచి అక్కడ పోతే -1/√1 - x². రెండు పక్కల మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. నీకు ఇప్పుడు dy/dx కావాలి కాబట్టి dy/dx ఈక్వల్ టు ఇక్కడ 1/√1 - y² అటుపక్క పంపిస్తే దీన్ని రెసిప్రోకల్ అంటే ఇది పైకి రాసేస్తాం, ఇవన్నీ కిందికి వెళ్ళిపోతుంది. ఇక్కడ డివిజన్లో ఉండేది పైకి వెళ్ళిపోతే డైరెక్ట్ ఒకే స్టెప్లో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. రూట్ ఇక్కడ ఉండేది అక్కడికి వెళ్తుంది. √1 - y²/√1 - x². ఇదే మనం ప్రూవ్ చేయాల్సింది. చూస్తారా డిఫరెన్షియేషన్ మనము ఏదో కొంచెం కష్టమైన చాప్టర్ అనుకుంటాం, ఎంత సింపుల్గా వచ్చింది చూడండి. ఈ క్వశ్చన్ చూస్తానే మీరు గుర్తుపెట్టుకుంటే ఇక్కడ సైన్ ఫంక్షన్స్ తీసుకుందాము అనే మాట గుర్తుంటే x² ప్లేస్లో sin² ఆల్ఫా రాసుకున్నాము, ఇక్కడ sin² బీటా రాసినాము. 1 - sin² అనేది cos అవుతుందని ఒక మాట గుర్తుంటే ఇక్కడ ఇది వస్తుంది. ఇప్పుడు ఏని ఇక్కడే పెట్టుకొని ఇక్కడ పంపించుకున్నాము, అప్పుడు ఇమీడియట్గా ఈ రెండు ఫార్ములాస్ వాడుకున్నాము, సింపుల్గా మనకు ఆన్సర్ వచ్చేసింది అనమాట. ఇది మీకు వీడియోస్ ఒకసారి కాకపోయినా 2-3 సార్లుగా వింటూ ఆ వీడియో అంతా వినేసిన తర్వాత దాన్ని మళ్ళీ మీరు రఫ్ నోట్స్లో క్వశ్చన్ మాత్రం రాసుకొని చూడకుండా రాయండి. ఆ విధంగా మీరు రాసినాక మళ్ళీ ఒకసారి వీడియో చూసుకుని దాన్ని కరెక్షన్ చేసుకోండి. మీకు ఎక్కడైతే తప్పు అయిందో దాన్ని మళ్ళీ ఇంకోసారి రాసుకొని ఈ విధంగా వీడియోస్ వింటూనే మీరు ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ డిఫరెన్షియేషన్ 7 మార్క్స్లో సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇంతకుముందు క్వశ్చన్ కానీ ఈ క్వశ్చన్ కానీ పేరుక డిఫరెన్షియేషన్ టోటల్గా ట్రిగ్నోమెట్రీని చేయాల్సి వస్తుంది. గివెన్ ఏమి ఇచ్చినట్టు చూడండి. గివెన్ y ఈక్వల్ టు tan ఇన్వర్స్ √1 + x² + √1 - x² బై √1 + x² -√1 - x². ఇది ఇచ్చినాడు. ఇది ఇచ్చేసి ఫైండ్ dy/dx అంటే ఇక్కడ y ఇచ్చినాడు కదా, దీన్ని డిఫరెన్షియేట్ చేయండి అని అన్నాడు. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం కానీ ఇవన్నీ చూడండి ఫంక్షన్స్ అన్ని రూట్ లోపల మనకు రూట్ లోపల ఇరుక్కొని ఉన్నట్టు ఉన్నాయి. ఇవన్నీ మనం రూట్లు రిలీజ్ చేయాలా అని అనుకుంటే ఈ రూట్ లోపల ఈ ఎక్స్ బదులుగా ఏదో ఒక ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ ఊహించుకుందాం. ఇంతకుముందు క్వశ్చన్లో మనం ఇక్కడ sin ఆల్ఫా అని sin బీటా అని అనుకున్నాం. ఇక్కడ దీనికి మాత్రం కన్వీనియంట్ కోసం ఏం చేద్దామంటే we take x ఈక్వల్ టు x² ఈక్వల్ టు cos 2θ అని అనుకుందాం. x² ఈక్వల్ టు cos 2θ ఇలా అనుకుంటే దీన్నే ఇప్పుడు మనం ఇక్కడ అప్లై చేస్తాము. x² ఉండే చోట cos 2θ రాస్తాం. దీంట్లో నుంచి చిన్న చేంజెస్ చూడండి. x² ఈక్వల్ టు cos 2θ అనుకుంటే 2θ ఎంత అవుతుంది? కాస్ అక్కడ పోతుంది, కాస్ అక్కడ పోతే 1/cos, 1/cosను cos ఇన్వర్స్ రాస్తాం. అప్పుడు 2θ ఈక్వల్ టు cos ఇన్వర్స్ 2x, cos ఇన్వర్స్ x² 2 కాదు, cos ఇన్వర్స్ x². దీంట్లో నుంచే మనకు 2θ వద్దు, తీటానే కావాలనుకుంటే తీటా ఈక్వల్ టు 1/2 ఇక్కడ మల్టిప్లై చేసేట్టు ఇక్కడ పోతుంది. తీటా ఈక్వల్ టు 1/2 cos ఇన్వర్స్ x². ఇది కూడా మనం రాసి పెట్టుకుందాం. ఇది లాస్ట్లో మనం వాడుకోవాల్సి వస్తుంది. తీటా ప్లేస్లో ఇది రాసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వాడేది మాత్రం ఇది వాడుకుంటాం. x² ఈక్వల్ టు cos 2θ. ఓకే, ఇప్పుడు చూడండి y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఓకే బ్రాకెట్ లోపల రాస్తాను చూడండి. రూట్ క్వశ్చన్ రాయడానికి పెద్దదిగా అనిపిస్తుంది కానీ ఈజీ స్టెప్స్. x² బదులుగా ఏం రాసుకుంటున్నాము? cos 2θ. మీరు చేసేది ఏం లేదు, పెద్దదిగా రూట్లు అనిపిస్తాయి కానీ ఊరికే సబ్స్టిట్యూషన్ రాసుకుంటూ పోతాం. 1 మళ్ళీ cos² వచ్చింది. cos² వచ్చిందంటే x² ఉంది, x² అంటే cos 2θ బై కింద ఏముంది? √1 + x² ఉంది, మళ్ళీ అది రాస్తాం. cos 2θ మైనస్ మళ్ళీ √1 మైనస్ మళ్ళీ x² ఉంది, cos 2θ. ఈ స్టెప్లో ఏం వర్క్ జరిగింది మనకు? ఇక్కడ చూడండి, పైన 2 రూట్లు, కింద 2 రూట్లు, మొత్తం 4 రూట్స్ ఉన్నాయి. రూట్లు అన్నింటిలోనూ x² ఉండింది. ఆ x² ఉండాల్సిన చోట అంతా
కాస్ 2 తీటా వచ్చేసింది. ఇప్పుడు మీరు ట్రిగ్నామెట్రీలో కొన్ని ఫార్ములాస్ గుర్తు చేసుకోవాలా. ఆ ఫార్ములా ఏదో అనేది మీకు ఇప్పుడు ఓపికగా నిదానంగా చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనకు ఇక్కడ రాస్తాను, ఈ వరకు ఈ ప్లేస్ వాడుకుంటాను. కాస్ 2 తీటాకు 4 రకాలుగా ఫార్ములాస్ ఉన్నాయి. కాస్ 2 తీటాను కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటాగా అయినా రాసుకోవచ్చు. లేదు ఇంకొకసారి లేదంటే 2 కాస్ స్క్వేర్ తీటా -1 ఎట్లయినా రాసుకోవచ్చు. లేదు ఇంకో రకంగా అయితే 1 - 2 సైన్ స్క్వేర్ తీటా అని కూడా రాసుకోవచ్చు. ఇవన్నీ కూడా కాస్ 2 తీటాకే. లేదు 1 - tan స్క్వేర్ తీటా బై 1 + tan స్క్వేర్ తీటాగా కూడా రాసుకోవచ్చు. ఈ 4 కూడా కాస్ 2 తీటా యొక్క ఫార్ములాస్. ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ ఫార్ములా అనుకోండి, ఇది సెకండ్ అనుకోండి, థర్డ్ అనుకోండి, ఇది ఫోర్త్ అనుకోండి. ఇప్పుడు ఒకసారి సెకండ్ ఫార్ములా ఏం చెప్తుందో చూడండి. కాస్ 2 తీటా ఈక్వల్ టు, ఇదంతా మీరు రాయాల్సిన పని లేదు, మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం రాస్తున్నాను, మీకు డౌట్ లేకుండా ఎట్లా వస్తుంది ఇది ఆన్సర్ అనేసి. కాస్ 2 తీటా ఈక్వల్ టు ఏముంది, 2 కాస్ స్క్వేర్ తీటా -1. ఈ -1 ఇక్కడ వచ్చింది అనుకోండి, 1 + కాస్ 2 తీటా అవుతుంది. ఎవరికి ఈక్వల్, 2 కాస్ స్క్వేర్ తీటా. ఇప్పుడు మనం వాడే ఫార్ములా ఇదొక్కటే. మీరు ఈ క్వశ్చన్ రాసేటప్పుడు పక్కన ఇదొక్కటి రాసుకుంటే చాలు. 1 + కాస్ 2 తీటా ఏమవుతుంది, 2 కాస్ స్క్వేర్ తీటా అవుతుంది. నెక్స్ట్ మనం చెప్పుకున్న ఈ ఫార్ములాస్లో థర్డ్ ఫార్ములా చూడండి ఏముందో, కాస్ 2 తీటా ఈక్వల్ టు 1 - 2 సైన్ స్క్వేర్ తీటా అని ఉంది. ఇక్కడ మైనస్ టర్మ్ ఇది కాబట్టి దీన్ని ఇక్కడ తెచ్చుకొని దీన్ని అక్కడ పంపిద్దాం. అప్పుడు ఏమవుతుందో చూడండి, 2 సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 - కాస్ 2 తీటా. నెక్స్ట్ వాడేది ఇదనమాట. మన క్వశ్చన్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మీరు రాయాల్సింది ఈ 2 బాక్సులు రాస్తే చాలు. 1 - కాస్ 2 తీటా కనపడితే మనం 2 కాస్ స్క్వేర్ తీటా, 1 + కాస్ 2 తీటా కనపడితే 2 కాస్ స్క్వేర్ తీటా రాస్తాం. 1 - కాస్ 2 తీటా కనపడితే 2 సైన్ స్క్వేర్ తీటా రాస్తాం. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, రూట్ లోపల 1 + కాస్ 2 తీటా ఇవంతా రాయాల్సిన పని లేదు, ఏది రాయాల్సిన పని లేదు. ఈ 2 బాక్సులు రాసుకుంటే చాలు. రూట్ 1 + కాస్ 2 తీటా బదులుగా మనం రూట్ లోపల ఇది రాస్తాం, రూట్ 2 కాస్ స్క్వేర్ తీటా ప్లస్ ఇక్కడేమో చూడండి మైనస్ వచ్చింది, మైనస్ వస్తే సైన్ రాసుకుంటాం, 2 సైన్ స్క్వేర్ తీటా బై ఇక్కడ ప్లస్ ఉంది 1 + కాస్ 2 తీటా అంటే ఏం నేర్చుకున్నాము, 2 కాస్ స్క్వేర్ తీటా స్క్వేర్ మైనస్ రూట్ 1 - కాస్ 2 తీటా అని అంటే ఏం రాస్తాము, 2 సైన్ స్క్వేర్ తీటా అంతే. ఈ విధంగా ఈ ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ గుర్తుంటే మీరు ఈ క్వశ్చన్ ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్ tan ఇన్వర్స్, ఇది చూడండి, రూట్ లోపల 2 ఉంది, కాస్ స్క్వేర్ తీటా ఉంది. మనం ఈ కాస్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి కాస్ బయట వచ్చేస్తుంది, రూట్ 2 అట్లే ఉండిపోతుంది. నేను ఎట్లా రాస్తాను చూడండి, రూట్ 2 సపరేట్ రూట్ పెట్టేసి కాస్ తీటా ప్లస్ ఇది కూడా అంతే, సైన్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్కు రూట్ క్యాన్సిల్ అయిపోయి సైన్ బయట వస్తుంది, రూట్ 2 అట్లా రూట్ 2 అనేది రూట్ లోపల ఉండిపోతుంది, రూట్ 2 సైన్ తీటా బై సేమ్ కింద కూడా అట్లే జరుగుతుంది, రూట్ 2 కాస్ తీటా మైనస్ రూట్ 2 సైన్ తీటా. ఇప్పుడు మనము tan ఇన్వర్స్ ఈ 2 టర్మ్స్లో నుంచి రూట్ 2 బయట తీసుకొని కామన్ తీసుకొని కాస్ తీటా ప్లస్ సైన్ తీటా బై కింద ఈ 2 టర్మ్స్లో నుంచి కూడా రూట్ 2 కామన్ తీసుకొని కాస్ తీటా మైనస్ సైన్ తీటాగా రాసుకుంటాం. ఇలా రాయడం వల్ల ఈ రూట్ 2 క్యాన్సిల్ అయిపోయి మనకు మిగిలేదేమి, కాస్ తీటా ప్లస్ సైన్ తీటా, కింద కాస్ తీటా మైనస్ సైన్ తీటా. కానీ ఇక్కడ ఇదంతా మనకు ట్యాన్లలో ఉంది, ఇది కూడా ట్యాన్లలో కన్నా మారితే మనకు చేయడానికి, మన క్వశ్చన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ట్యాన్లలో మారాలంటే ఏం చేయాలి, మనము సైన్ బై కాస్ అయితే ట్యాన్ వస్తుందని తెలుసు, కాబట్టి అన్నిటినీ 4 టర్మ్స్ని కాస్తో డివైడ్ చేద్దాం. కాస్ తీటా బై కాస్ తీటా ప్లస్ సైన్ తీటా బై కాస్ తీటా, అన్నిటికీ కాస్ తీటా రాస్తాను, బై కింద కూడా అంతే కాస్ తీటా బై కాస్ తీటా మైనస్ సైన్ తీటా బై కాస్ తీటా. ఇలా రాస్తే ఈ కాస్ తీటా క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది, ప్లస్ సైన్ బై కాస్ అనే చోట ట్యాన్ వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది మైనస్ ట్యాన్ వస్తుంది.
అదేమొస్తుందో అది ఇక్కడ రాస్తాను చూడండి. tan ఇన్వర్స్ 1 ప్లస్ tan తీటా బై 1 మైనస్ tan తీటా. సింపుల్ అయిపోయింది. ఈ షేప్కి కూడా మీకు ఇంకొక ట్రిగ్నామెంట్రీ ఫార్ములా, ఇది కూడా ఎక్స్ట్రా వర్క్ మీకు డౌట్ ఉండకూడదని నేర్పిస్తున్నాను. మనకు tan a ప్లస్ బికి ఒక ఫార్ములా ఉంది. tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b అనే ఫార్ములా ఉంది. ఒకవేళ a ప్లస్ బి, ఏ బి ఇట్లా విడివిడిగా ఉంటాయి. అదే ఈ ఏ ప్లేస్లో 45 డిగ్రీస్ వస్తే tan 45 డిగ్రీస్ వచ్చి మళ్ళీ ఏదో ఒక నెంబర్ వచ్చింది అనుకో, తీటా వచ్చింది అనుకోండి, అప్పుడేం రాస్తాము? tan ఏ బదులుగా 45 ఉంది, 45 రాస్తాం. బి బదులుగా తీటా ఉంది, tan తీటా రాస్తాం. బై 1 మైనస్ tan 45 ఇంటూ tan తీటా రాస్తాం. tan 45 వాల్యూ మనకు తెలుసు 1 అని. 1 ప్లస్ tan తీటా బై 1 మైనస్ tan తీటా. ఇది దేనికి ఫార్ములా? అది tan 45 ప్లస్ తీటా. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, మీరు ఈ క్వశ్చన్లో రాయాల్సిన ఫార్ములా ఇదే అనమాట. 1 ప్లస్ tan తీటా బై 1 మైనస్ tan తీటాగా నాకు కనపడితే దాని బదులుగా మనం tan 45 ప్లస్ తీటా రాసుకుంటాము. నేను ఊరికే రఫ్గా అట్లా రాసేసాను, మీరు ట్యాన్లు అనమాట ఇవన్నీ. ఇది ఒక్కటి నీట్గా రాస్తే అసలు ఇదంతా వద్దు, దీనికోసం ఉండే ఫార్ములా అనమాట ఇది. మన క్వశ్చన్ ఇక్కడ 1 ప్లస్ tan తీటా బై 1 మైనస్ tan తీటా ఉంది. దాని బదులుగా ఇప్పుడు మనం ఇది రాస్తాం. దట్ ఈక్వల్ టు tan ఇన్వర్స్, ఇక్కడ ఏమొస్తుంది? tan 45 అంటే π/4 ప్లస్ తీటా. tan ఇన్వర్స్ అంటే అర్థం ఏమి? 1/tan అని అర్థం. 1/tan ఇడొక tan అంటే ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి నీకు మిగిలేది ఎవరు? కేవలం π/4 ప్లస్ తీటా. ఎవరికి ఇదంతా చేసుకుంటూ వచ్చినాం చూడండి, వైకి చేసుకుంటూ వచ్చినాం. ఇక్కడ y రాసుకున్నాం. y ఈక్వల్ టు π/4 ప్లస్ తీటా. ఇప్పుడు ఇంకోసారి మళ్ళీ పైకి పోండి, ఇక్కడ పైన చూడండి ఏం రాసుకున్నాము? x² ఈక్వల్ టు cos 2 తీటా అనుకుని దాన్ని సింప్లిఫై చేస్తే తీటా వాల్యూ ఏమొచ్చింది చూడండి, 1/2 cos ఇన్వర్స్ x². ఇప్పుడు ఈ తీటా వాల్యూని ఇక్కడ వాడుకుంటాం. π/4 ప్లస్ తీటా బదులుగా ఏం రాసుకుంటాము? 1/2 cos ఇన్వర్స్ x². ఇలా వచ్చేసింది y ఫంక్షన్ సింపుల్గా వచ్చింది. దీన్ని మనం కన్నా డిఫరెన్షియేట్ చేస్తే dy/dx వచ్చేస్తుంది. ఇక్కడ రాసుకుంటాను. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x వీ గెట్, అప్పుడు మనకి ఏమొస్తుందంటే dy/dx ఈక్వల్ టు π/4 అనేది 45 డిగ్రీస్. ఇది కాన్స్టెంట్గా 0 అయిపోతుంది. ఇది రాసినా రాకపోయినా ఓకే. ఈ 1/2 అలాగే ఉంటుంది. ఇక్కడ ఇంకో ఇది చూడండి, ఇది మీకు డిఫరెన్షియేషన్లో ఉండే ఫార్ములా. d/dx ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అని ఉంటే 1 -1/√1 మైనస్ x². ఇది డిఫరెన్షియేషన్లో ఉండే ఒక డెరివేటివ్ అనమాట. కాస్ ఇన్వర్స్ ఎక్స్ అంటేనే -1/√1 మైనస్ x². అదే సైన్ అయితే ఇంతకుముందు క్వశ్చన్లో చూసినాం, ఇక +1 వస్తుంది. సైన్ అయితే 1/, వస్తుంది. కాస్ అయితే -1/, ఇది సేమ్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీనిలాగా దీన్ని రాస్తాం. బాగా చూడండి, 1/2 కాస్ ఇన్వర్స్ ఎక్స్ అయితే ఇది, కానీ ఎక్స్ బదులుగా ఎవరున్నారు? x² ఉంది. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. 1/2 పక్కన రాసుకొని -1/√1 మైనస్ x². ఎక్స్ బదులుగా ఎవరున్నారు? x² ఉన్నారు, దానికి హోల్ స్క్వేర్. కానీ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఉంటే ఇది రాస్తాం, కానీ ఎక్స్ ప్లేస్లో ఎవరున్నారు? x². అప్పుడు దీన్ని మళ్ళీ ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాలా. x² యొక్క డిఫరెన్షియేషన్ వచ్చి డెరివేటివ్ వచ్చి 2x ఇలా రాస్తాం. అలా రాస్తానే ఈ 2 క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది చూడండి, dy/dx ఈక్వల్ టు ఈ ఎక్స్ను -1తో మల్టిప్లై చేసుకుంటే -x/√1 మైనస్ x² హోల్ స్క్వేర్ చేస్తే x⁴. ఇదే మనకు కావాల్సిన డెరివేటివ్, ఇది dy/dx. ఓకేనా? ఒకసారి ఈ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. క్వశ్చన్ ఇచ్చింది ఏమిటి? tan ఇన్వర్స్ రూట్లలో ఇది ఇచ్చినాడు. రూట్లో కనపడతానే మీరు భయపడాల్సిన పని లేదు. అన్నిట్లోనూ x² కామన్గా ఉంది. మీకు స్టార్టింగ్ కొంచెం గుర్తు వస్తే చాలు, x² ప్లేస్లో cos 2 తీటా సబ్స్టిట్యూట్ చేద్దాము అనే మాట గుర్తొస్తే ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్లోకి వచ్చేస్తుంది. √1 + cos 2 తీటా 1 + cos 2 తీటా అంటే 2 cos² తీటా రాయాలని, 1 - cos 2 తీటా కనపడితే 2 sin² తీటా రాయాలా అనేది ఈ రెండు ఫార్ములాస్ గుర్తొస్తే చాలు. అక్కడ రాసేస్తారు.
అప్పుడు స్క్వేర్కు రూట్ క్యాన్సిల్ అయ్యి ఈ 2 లోపలే ఉంటుంది, ఇది బయట వస్తుంది. ఇలా రాసుకుంటాం. ఈ స్టెప్ కూడా జంప్ అయ్యి మీరు ఇదే రాయొచ్చు. అయినా మీకు అర్థం అవ్వాలని ఇట్లా రాసినాను. అన్నిట్లో ఈ రెండిట్లోంచి రూట్ 2, ఈ రెండిట్లోంచి రూట్ 2 తీసుకొని క్యాన్సిల్ కొట్టినాం, మిగిలింది. ఇది ట్యాన్లలో ట్యాన్ ఇన్వర్స్లో ఉంది కాబట్టి ఇది కూడా ట్యాన్లలో మారాలా అనే ఉద్దేశంతో అన్నింటినీ బై కాస్తో డివిజన్ చేసినా. అప్పుడు ఇది 1, ఇది ట్యాన్, 1 ట్యాన్ ఇలా మారింది. ఇది వస్తాను, ఇది దేనికి ఫార్ములా అనేది మీకు గుర్తు రావాలి. ఇది కూడా tan 45 ప్లస్ తీటాకు ఫార్ములా. అది 45 ప్లస్ తీటా రాసుకున్నాం. tan క్యాన్సిల్, ఇన్వర్స్ tan క్యాన్సిల్ అయిపోయి ఇది వచ్చింది. y వచ్చినాక తీటా దీంట్లో నుంచి తీసుకున్నాం. ఎక్స్ స్క్వేర్ కాస్ 2 తీటా అనుకున్నప్పుడు 2 తీటా కాస్ స్క్వేర్ ఎక్స్ ఇన్వర్స్ అవుతుంది, కాస్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. తీటా ఈక్వల్ టు 1/2 కాస్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అక్కడ ఆ తీటా వాల్యూని రాసుకొని డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే dy/d తీటా ఇది మామూలే. ఇంకా ఈ ఫార్ములా గుర్తుండాలి మీకు. dy/dx ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అంటే -1/√1 - x². ఓకేనా? ఈ క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 1-2 సార్లు వీడియో వింటూ దాని తర్వాత మళ్ళీ మీరు ఈ క్వశ్చన్ మాత్రం రాసుకొని ఈ ఆన్సర్ అంతా చూడకన్నా రాసి ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి. డిఫరెన్షియేషన్లో 7 మార్క్స్ క్వశ్చన్స్లో నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ x పవర్ tan x ప్లస్ sin x పవర్ cos x విత్ రెస్పెక్ట్ టు x. చూడండి క్వశ్చన్. ఇంతకుముందు 2 క్వశ్చన్లు విన్నాం, మీరు చూసినారు. ఆ 2 క్వశ్చన్లలో రూట్లు ఉన్నాయి. ఆ రూట్లు పోవడం కోసం ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ వాడుకొని ఆ రూట్లు పోగొట్టుకొని చేసుకున్నాం. ఇవి చూడండి పవర్స్లలో అంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉన్నాయి. గివెన్ రాసుకుందాం లేదా లెట్ అని రాసుకుందాం. దాన్ని లెట్ y ఈక్వల్ టు దీనంతా సమ్గా ఉంది కదా, అందుకని y ఈక్వల్ టు x పవర్ tan x ప్లస్ sin x పవర్ cos x అని అనుకుందాం. ఇప్పుడు దీన్ని మనం ఒకేసారి డిఫరెన్షియేట్ చేయలేం. అందుకోసం సపరేట్ ఈ టర్మ్ సపరేట్ చేద్దాం, ఈ టర్మ్ సపరేట్ చేద్దాం. దీన్ని ఒకసారి డిఫరెన్షియేట్ చేద్దాం, దీన్ని ఒకసారి డిఫరెన్షియేట్ చేద్దాం, ఆ రెండింటిని కలుపుదాం. సరే, దీన్ని ఇట్లా పెట్టేసి దీన్ని ఈక్వేషన్ 1 అనుకొని దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు మనము దీన్ని మాత్రం తీసుకుంటాను, జాగ్రత్త చూడండి. ఇలాంటి క్వశ్చన్లు 2-3 ఉంటాయి మనకు. చూడండి, ఫస్ట్ టేక్ దీన్నంతా u అనుకుందాం, దీన్నంతా v అనుకుందాం. టేక్ u ఈక్వల్ టు x పవర్ tan x. గుర్తుపెట్టుకోండి, ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఏ టర్మ్స్ వచ్చినా కూడా దీన్ని కన్నా లాగ్ అప్లై చేసినామంటే పవర్లో ఉండే టర్మ్ కిందికి వస్తుంది అనమాట. అప్పుడు మనకు ఎక్స్పోనెంట్స్ పోయి మామూలు నెంబర్స్ వస్తే దాన్ని ఈజీగా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకు పవర్లో x పవర్ tan x ఉంది. ఈ tan x కిందికి దిగాల అనుకుంటే మనకు రావాల్సిన ఐడియా tan లాగ్ వాడుకోవాలని. టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ అది రాసుకుంటాం. టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్లో మనం లాగ్ వాడుకుంటే ఇక్కడ u ఉంది చూసినారా, ఈ యూకు కూడా లాగ్ రాసుకుంటాం, ఇక్కడ లాగ్ రాసుకుంటాం. అప్పుడు ఏం రాస్తాం చూడండి, లాగ్ u ఈక్వల్ టు లాగ్ x పవర్ tan x. నెక్స్ట్ స్టెప్లో ఈ లాగ్ u అట్లే రాసుకోండి, ఈక్వల్ టు ఈ పైన ఉండే tan x కిందికి దిగుతుంది, tan x లాగ్ x. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఇది డిఫరెన్షియేషన్ చేయాలనంటే మీకు చూడండి, చూస్తానే మీకు 2 ఫార్ములాస్ గుర్తుల్లా. లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x, d/dx ఆఫ్ tan x సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఇవి 2 బేసిక్ దీనికి కావాల్సిన ఫార్ములాస్. నేను సైడ్లో రాసి చెప్తాను, మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తాను, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాను. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యూజింగ్ యూవి ఫార్ములా వాడాలి. ఇక్కడ యూజింగ్ యూవి ఫార్ములా. ఇప్పుడు వీటి కోసం బేసిక్ ఫార్ములాస్ ఇక్కడ రాస్తాను చూడండి. d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ అని అంటేనే 1/x. ఇంకో నీకు కావాల్సిన ఫార్ములా d/dx ఆఫ్ ఇక్కడేముంది tan ఉంది, d/dx ఆఫ్ tan x సీకెంట్ స్క్వేర్ ఎక్స్. తర్వాత ఇంకో ఫార్ములా ఏం కావాలా, d/dx ఆఫ్ యూవి అని అంటే గుర్తుపెట్టుకోండి. 2 టర్మ్స్ ప్రోడక్ట్లో ఉండి దీన్ని డిఫరెన్షియేట్ చేయాలంటే ఫస్ట్ టర్మ్ అట్లే పెట్టేయాలా, సెకండ్ టర్మ్ డిఫరెన్షియేట్ చేయాలి dv/dx. నెక్స్ట్ ప్లస్ ఈసారి సెకండ్ టర్మ్ వీని అట్లే పెట్టేయాలా, ఫస్ట్ టర్మ్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఇది ఫార్ములాస్ అన్నమాట. ఈ 3 ఫార్ములాస్ దీనికి ఇప్పుడు అప్లై చేయాలి మీరు.
డి బై డిఎక్స్ ఆఫ్ యూవి అంటే ఫస్ట్ యూ పెట్టేసి యూ ఇంటూ డివి బై డిఎక్స్ ప్లస్ ఈసారి వీని పెట్టేసి యూని చేస్తాం వి ఇంటూ డియూ బై డిఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్ అంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x. ఈ 3 ఫార్ములాస్తో దీన్ని ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తాం. చూడండి ఇక్కడ ఉంది లాగ్ యూ అని ఉంది. లాగ్ యూ ఉందంటే దాన్ని డెరివేటివ్ ఇప్పుడే కదా రాసుకున్నాము. డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x. అప్పుడు దీన్ని ఏం రాస్తాము 1/u, కానీ ఇక్కడ డియూ బై డిఎక్స్ అని రాసుకోవాలి ఈక్వల్ టు ట్యాన్. ఇప్పుడు చూడండి ఇది యూవి ఫార్ములా. యూవి ఫార్ములాలో ఫస్ట్ ఇప్పుడు యూ అనుకుంటే ఇప్పుడు ట్యాన్ ఎక్స్ని అట్లే పెడతాం. ట్యాన్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఫస్ట్ దాన్ని అట్లే పెట్టి సెకండ్ దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాము. మీకు సపరేట్ రాసి చూపిస్తాను ఈ ఫార్ములా ఫస్ట్ టైం కాబట్టి. ట్యాన్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ చేస్తాం, ప్లస్ ఈసారి లాగ్ ఎక్స్ని అట్లే పెడేస్తాం. లాగ్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ట్యాన్ చేస్తాం, ట్యాన్ ఎక్స్ ఇలా రాస్తాం. ఎందుకు చిన్నవి రాస్తానంటే ఇది ఇంకొక పార్ట్ వస్తుంది మీకు, అందుకోసం మీరు నెక్స్ట్ నోట్స్లో కింద రాసుకొని నీట్గా రాసుకోండి. ఇప్పుడు 1/u du బై డిఎక్స్ ఈక్వల్ టు ట్యాన్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇక్కడ రాసి పెట్టినా చూడండి 1/x. అందుకని ఇక్కడ నీకేమొస్తుంది 1/x ప్లస్ లాగ్ ఎక్స్ అలాగే ఉంటుంది, దాన్ని మనం డెరివేటివ్ చేయటం లేదు. డి బై డిఎక్స్ ఆఫ్ ట్యాన్ ఎక్స్ చూడండి ఇక్కడ రాసి పెట్టాను సీకెండ్ స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు ఇదంతా వచ్చింది. ఆ ట్యాన్ ఎక్స్ బై ఎక్స్ అని కూడా రాసుకోవచ్చు. ఇది దాంట్లో ఈ 1/uని ఇట్లా పంపిస్తే యూ ఇంటూ ఇదంతా వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో మనం రాసేది అదే. డియూ బై డిఎక్స్ ఈక్వల్ టు యూ ఇంటూ ఇదేం జరుగుతుంది ఇదంతా అట్లా రాసేస్తున్నాం. ట్యాన్ ఎక్స్ బై ఎక్స్ ఇవన్నతో మల్టిప్లై చేసిన ప్లస్ లాగ్ ఎక్స్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్. యూ అంటే ఇక్కడ చూడండి యూ అంటే ఏమనుకున్నాము ఎక్స్ పవర్ ట్యాన్ ఎక్స్, దాన్ని కూడా తెచ్చి మనం ఇక్కడ రాసేద్దాం. డియూ బై డిఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ యూ బదులుగా ఏం రాస్తున్నాము ఎక్స్ పవర్ ట్యాన్ ఎక్స్ ఇంటూ ట్యాన్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్. ఇదంతా డియూ బై డిఎక్స్ యొక్క ఆన్సర్. ఇట్లా పెట్టుకునేయండి. పెద్దవి అవుతాయి కానీ ఒకదానికొకటి చైన్ లాగా రాసుకుంటూ వెళ్తాం అంతే. ఇప్పుడు ఈ y ఈక్వల్ టు ఎక్స్ పవర్ ట్యాన్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ హోల్ పవర్ కాస్ ఎక్స్లో ఫస్ట్ పార్ట్ అయింది ఇక్కడ. ఇప్పుడు టేక్ v ఈక్వల్ టు సైన్ ఎక్స్ హోల్ పవర్ కాస్ ఎక్స్ ఇలా రాసుకుంది. ఇది కూడా అంతే. చూడండి పవర్లలో ఉంది, ఇక్కడ పైన ఉంది. ఇది కిందికి దిగాలంటే లాగ్ తీసుకోవాలి. సేమ్ ఈ మాట రాస్తాం. టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ అని రాసేసి లాగ్ రాసేస్తాం. లాగ్ వి ఈక్వల్ టు లాగ్ సైన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్. నెక్స్ట్ స్టెప్లో లాగ్ వి ఈక్వల్ టు కాస్ ముందుకు వచ్చేస్తాం అనమాట. కాస్ ఎక్స్ ఇంటూ లాగ్ సైన్ ఎక్స్. ఓకే, మనకి ఇప్పుడు పవర్స్ అన్నీ లేకుండా పోయినాయి కాబట్టి ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ యూజింగ్ యూవి ఫార్ములా. ఇదంతా మీకు గుర్తుంటుంది, నెక్స్ట్ చదివితే అని రాస్తాను. లేదంటే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనేసి చేసేస్తాం. ఇక్కడ ప్రోడక్ట్ కనపడతా ఉంది అంటే యూవి ఫార్ములా వాడేస్తాం. యూ అంటే ఇది వాడతాం, వి అంటే ఇది వాడతాం. ఇక్కడ లాగ్ వి చూడండి డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x. ఇక్కడ వి ఉంది కాబట్టి 1/v డివి బై డిఎక్స్ ఈక్వల్ టు ఇప్పుడు యూవి ఫార్ములాలో ఇది యూ అనుకుందాం, ఇది వి అనుకుందాం. నేను ఈ విధంగా ఈ స్టెప్ జంప్ అయిపోతాను. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాము దీన్ని అలాగే పెడతాం, కాస్ ఎక్స్ పెడతాం ఇంటూ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. యూని పెట్టేసి విని చేస్తాం. ఇక్కడ వి ఎవరు లాగ్ సైన్ ఎక్స్. దీని డెరివేటివ్ ఏమవుతుంది లాగ్ ఎక్స్ అంటానే మనం 1/x రాస్తాం. 1/x. ఎక్స్ బదులు ఎవరుండారు సైన్ ఎక్స్ ఉంది, కానీ ఎక్స్ బదులుగా ఏదైతే ఉందో మళ్ళీ దాన్ని మనం ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాలి.
సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఎవరు? కాస్ ఎక్స్. ఎంత ఉండదు దీంట్లో, బాగా గుర్తుపెట్టుకోండి. d/dx ఆఫ్ లాగ్ సైన్ ఎక్స్ అంటే లాగ్ ఎక్స్ అంటే 1/x రాస్తాం, ఎక్స్ బదులు సైన్ ఎక్స్ రాసినాం. కానీ ఎక్స్ కాకుండా సైన్ ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేస్తే కాస్ ఎక్స్ వస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను. లాగ్ సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఇలా రాస్తామంట. ఇప్పటివరకు అయిందేమి? యూని పెట్టి వీని చేసినాం, ప్లస్ ఇప్పుడు వీని అట్లా పెట్టాలి. వి అంటే ఇది లాగ్ సైన్ ఎక్స్ ఇంటూ, కొంచెంసేపు ఉండండి అజా అయిపోయి చూడండి, యూవి చేసినాము, యూని పెట్టి వీని చేసినాం, ప్లస్ వి ఎవరు? ఇది అనమాట. ఇదంతా యూ, ఇది వీని అట్లా పెట్టి ఇప్పుడు దీన్ని చేస్తున్నాం. d/dx ఆఫ్ కాస్ ఎక్స్, అది రాయలేదా మీకు ఇక్కడ? d/dx ఆఫ్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్. అందుకని ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాయాలా? మైనస్ సైన్ ఎక్స్ రాసుకోవాలి. మైనస్ సైన్ ఎక్స్. ఓకే, ఇది ఇట్లే మళ్ళీ రాసుకుందాంలేండి. ఇది చూడండి, కాస్ ఇంటూ 1 కాస్ బై సైన్ కాట్ రాసుకోవచ్చు. కాస్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్. ఇది చూడండి, మైనస్ ఇక్కడ ఉంది, మైనస్ ఇంటూ ప్లస్ ఇక్కడ మైనస్ రాసేసి లాగ్, లేదంటే సైన్ ముందుకు తెచ్చేద్దాం. సైన్ ఎక్స్ లాగ్ సైన్ ఎక్స్. ఇంతే. ఎవరు? 1/v dv/dx. ఈ v మనకి ఇక్కడ 1/v ఇక్కడ అవసరం లే, ఇక్కడ బై వీని అక్కడ పంపిస్తే ఇంటూలోకి వెళ్తాం. ఇంటూ పెట్టేసి ఇదంతా రాయేద్దాం, ఇది బ్రాకెట్ పెట్టుకునేసి ఇంటూలో రాస్తాం. dv/dx ఈక్వల్ టు v ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ లాగ్ సైన్ ఎక్స్. ఇప్పుడు v అంటే ఎవరు? ఇటు చూడండి, v అంటే ఏం తీసుకోండామా? సైన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్. అది ఇక్కడ రాసేద్దాం. dv/dx ఈక్వల్ టు v రాయము. ఇప్పుడు v బదులుగా ఏది తీసుకున్నామో అది రాయేస్తాం. సైన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్ ఇంటూ సేమ్ మళ్ళీ రాయేస్తాం. కాస్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ లాగ్ సైన్ ఎక్స్. పేరుకే డిఫరెన్షియేషన్ చాప్టర్ చేస్తూ ఉండేది అంతా కూడా ట్రిగ్నామెట్రిక్ వర్డ్సే వాడుతూ ఉన్నాం. ఓకే, dv/dx కూడా తెలిసిపోయింది. ఓకే, ఊరికి మీకు ఐడియా కోసం హైలైట్ చేసి పెడతాం. ఇప్పుడు మనం చూద్దాం. మనం ఏమనుకోండి, y ఈక్వల్ టు, ఇది ఫ్రమ్ 1 అని రాసుకున్నాడు. ఫ్రమ్ వన్ y ఈక్వల్ టు ఇది x tan x. x tan x అంటే u అనుకుంటాం, u ప్లస్ సైన్ ఎక్స్ హోల్ పవర్ ఎక్స్ను v అనుకుంటాం. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. డిఫరెన్షియేటింగ్ చేస్తే ఏమవుతుంది? y అనేది ఏమవుతుంది? dy/dx. ఇదేమవుతుంది? du/dx. du/dx అంటే ఇదంతా వచ్చేస్తుంది, లేదా రాసి పెడతాం du/dx ప్లస్ ఇదేమవుతుంది? dv/dx. అంతే, ఒకే స్టెప్. ఇప్పుడు ఆన్సర్ du/dx అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, ప్లస్ dv/dx అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. అదంతా రాస్తే అదే ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ అదే. చూసి రాసేయడమే, ఇంక మీరు కొత్తగా ఆలోచన ఏం చేసేది లేదు. ఎక్స్ పవర్ tan x ఇంటూ tan x/x చూసి చెప్పుకుంటూ వచ్చేయండి అంతే. ప్లస్ లాగ్ సీకెంట్ లాగ్ ఎక్స్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్, ఇక్కడ ప్లస్ పెట్టేసి ఇదంతా రాస్తాం. సైన్ పవర్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ లాగ్ సైన్ ఎక్స్. అంతే. ఏం చేసినాం ఈ క్వశ్చన్లో? వాళ్ళు ఇచ్చిన టర్ము 2 ఎక్స్పోనెన్షియల్ టర్మ్ యొక్క సమ్గా ఉండింది. ఒకేసారి చేయలేక మనం ఏం చేసినామంటే దీన్ని ఒకసారి u అనుకొని దీన్ని సపరేట్గా డెరివేటివ్ చేసుకుంటూ వచ్చినాం, దీన్ని v అనుకొని సపరేట్ చేసుకుంటూ వచ్చినాం, రెండింటిని కలిపేసినాం. ఈ చేయడంలో మీరు కొత్తగా ఈరోజు నేర్చుకునేది ఏమంటే లాగ్ వాడుకొని పవర్స్ని దించుకుంటామనే ఒక మాట నేర్చుకున్నాం. తర్వాత ఈ ఫార్ములాస్ వాడినాం, యూవీ ఫార్ములా వాడినాం. d/dx ఆఫ్ యూవీ 2 టర్మ్స్ ఉంటే ఫస్ట్ యూని పెట్టేసి వీని చేస్తాం, డెరివేటివ్ చేస్తాం, డిఫరెన్షియేట్ చేస్తాం, మళ్ళీ వీని పెట్టేసి యూని డిఫరెన్షియేట్ చేస్తాం. అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ 7 మార్క్స్ క్వశ్చన్స్లో 4th క్వశ్చన్ చూడండి. ఇప్పుడు మీరు విన్న 3rd క్వశ్చన్లో ఎలా ఉంటుందో ఇంచుమించు అలాగే ఉంటుంది. అక్కడ మనకు x పవర్ tan x ఉండింది, ఇక్కడ sin x పవర్ log x ఉంది. సేమ్ అలాగే క్వశ్చనే. ఫస్ట్ దీన్ని y అనుకున్నద్దాం. లెట్ y ఈక్వల్ టు
sin x పవర్ log x ప్లస్ x పవర్ sin x. దీన్ని రెండుగా, దీన్ని u అనుకొని ఒకసారి చేద్దాం, దీన్ని v అనుకొని ఇంకోసారి చేద్దాం. టేక్ u ఈక్వల్ టు sin x పవర్ log x. ఇది సపరేట్ చేసేసి మళ్ళీ దాన్ని చేద్దాం. ఏం చేద్దాం, ఇక్కడ పవర్లో ఉండే ఈ log x కిందికి రావాలంటే log తీసుకోవాలి. టేకింగ్ log ఆన్ బోత్ సైడ్స్ we get మనకేమొస్తుంది, log u ఈక్వల్ టు log sin x పవర్ log x. నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది, ఇవి అట్లే ఉన్నాయి. log u ఈక్వల్ టు log ముందుకు వచ్చేస్తుంది, log x ఇది ముందుకు వచ్చేస్తుంది, log x అంటే log ఆఫ్ log x sin x. ఓకే, ఇది ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యూజింగ్ యూవి ఫార్ములా. యూవి ఫార్ములా గుర్తుందా? మళ్ళీ ఒకసారి మీకు ఇక్కడ గుర్తు చేస్తాను. d/dx ఆఫ్ యూవి అని ఉంటే యూని అట్లే పెడతాం, dv/dx వీని డిఫరెన్షియేట్ చేస్తాం, మళ్ళీ వీని పెడతాం, యూని చేస్తాం. ఇదే ఫార్ములా. u ఇంటూ dv/dx ప్లస్ v ఇంటూ du/dx. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో log u, d/dx ఆఫ్ log x 1/x. ఫార్ములాస్ అన్నీ ఇక్కడ రాస్తాను చూడండి. అప్పుడు log u యొక్క డెరివేటివ్ ఎవరు అవుతారంటే 1/u, కానీ u ఉంది కాబట్టి du/dx ఈక్వల్ టు, ఇక్కడ uv ఫార్ములాలో మనం ఏం చేస్తాము, ఫస్ట్ log xని తీసుకుంటాం. log xని తీసుకొని ఇప్పుడు మనం ఈ log x అనేది ముందుకు తెచ్చేస్తాం. అంటే ఇక్కడ log x రాద్దాం, ఇక్కడ x అవసరం లే, log x log sin x. ఓకే, యూవి ఫార్ములాలో ఫస్ట్ u ఎవరు log x, v ఎవరు ఇది. యూని మనం డిఫరెన్షియేట్ చేయము, అది రాసేస్తాం, log x రాసేస్తాం, దీన్ని చేస్తాం. v అంటే log sin x. ఇక్కడ రాసినాం చూడండి, log x అని ఉంటే 1/x అవుతుంది. ఇప్పుడు x లాగ్ దీన్ని ఊహించండి, x బదులుగా ఇది ఉందనుకోండి, అప్పుడు 1/x రాయాలా. x బదులు ఏం రాయాలా మనం, sin x. కానీ x ఉండాల్సిన చోట x లేదు, sin x ఉంది. అలాంటప్పుడు ఈ sin xని మళ్ళీ ఇన్నర్ డిఫరెన్షియేట్ చేస్తే d/dx ఆఫ్ sin x ఏమవుతుంది, cos x అవుతుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఏమొస్తుంది, నీకు cos x వస్తుంది. cos x ఎంతవరకు అయింది, ఇప్పుడు u పెట్టేసి vని చేసినాం, ప్లస్ ఇప్పుడు vని పెట్టేయాలి. v ఎవరు, log sin x. ఈ స్టెప్ కాడనే మీకు ఏదైనా డౌట్ వస్తే వీడియోని మళ్ళీ వెనక్కి తెచ్చుకొని 1-2 సార్లు వినండి. ఇది u, మీకు ఐడియా కోసం రాస్తాడా, ఇది u, ఇదంతా ఎవరు, v. ఫస్ట్ యూని పెట్టేసినాను, vని దీన్ని డిఫరెంటేట్ చేస్తాను, log sin x. log x అంటే 1/x కాబట్టి 1/, ఇక్కడ x బదులుగా sin ఉంది రాసినాను. x బదులు x కాకుండా ఏదైనా ఉంటే దాన్ని మళ్ళీ ఇన్నర్ డిఫరెన్షియేషన్ చెయ్యాలా. కాబట్టి ఇక్కడ ఎవరుండారు, సైన్ ఉంది, సైన్ యొక్క డెరివేటివ్ ఎవరు, cos x, అది ఇన్నర్ డిఫరెన్షియేషన్లో వచ్చిండేది. ప్లస్ ఇప్పుడు v ఎవరు ఉండారు, log sin x, అది పెట్టేసి u ఎవరు, log x, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే 1/x. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసేయడమే మన పని. ఈక్వల్ టు, ఇది ఇట్లా రాసుకుందాం, 1/u du/dx. log x ఇంటూ 1 అంటే log x బై అట్లా రాసేద్దాం, log x వద్దులే, log x రాసి ఇది చూడండి, cos ఇంటూ 1 cos బై సైన్ కాట్గా రాసేయండి, కాట్ x ప్లస్ ఇది ఇట్లా రాసేయండి, log sin x బై x. ఇదంతా ఒక టర్మ్ ఇట్లా అనుకోండి. ఇప్పుడు 1/uని ఇక్కడ పంపిస్తే ఇంటూ యూలోకి వెళ్తుంది, du/dx ఈక్వల్ టు u ఇంటూ log x cot x ప్లస్ log, ఇంకే మనం లోపల ఏ వర్క్ చేయము, యాజ్ ఇట్ ఈజ్ అట్లా రాసుకుంటూ పోతాం. ఇంకా స్టెప్ u అంటే ఎవరు చూడండి, sin x log x. ఇక్కడ sin x log x పెట్టి ఇది మళ్ళీ ఒకసారి రాస్తాం, du/dx ఈక్వల్ టు u బదులుగా ఇది రాస్తాం, sin
x power log x into same terms log x cot x plus log sin x by x. ఓకే, ఇది ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ ఫార్ములాస్ రావడం వల్ల ఇక్కడ కొంచెం ప్లేస్ మనకు వేస్ట్ అయింది. ఇక్కడ నుంచి రాసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ టేక్ ఈ సెకండ్ హాఫ్ని చూసినారా, దీన్ని వి అనుకుందాం. వి ఈక్వల్ టు ఎక్స్ పవర్ సైన్ ఎక్స్. పవర్ కిందికి రావాలంటే టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. లాగ్ వి ఈక్వల్ టు లాగ్ ఎక్స్ సైన్ ఎక్స్. లాగ్ ఎక్స్ పవర్ సైన్ ఎక్స్. అప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఈ సైన్ ముందుకు వస్తుంది. లాగ్ వి ఈక్వల్ టు సైన్ ఎక్స్ లాగ్ ఎక్స్. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యూజింగ్ యూవి ఫార్ములా చేసేస్తాను. లాగ్ వి యొక్క డెరివేటివ్ అంటూ 1/v, పక్కన dv/dx గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యూ అంటే ఇప్పుడు మీకు ఐడియా కోసం రాస్తాను. వి అంటే ఇది, యూని అట్లే పెడతాం సైన్ ఎక్స్. ఈ విని అంటే లాగ్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తాం 1/x, నేరుగా డైరెక్ట్ ఫార్ములా లాగా ఉంది. ప్లస్ ఈసారి దీన్ని పెట్టేస్తాం విని లాగ్ ఎక్స్, యూని డిఫరెన్షియేట్ చేస్తాం d/dx ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. అంతే. నెక్స్ట్ ఏమవుతుంది, అంతే సైన్ ఎక్స్ బై ఎక్స్. నెక్స్ట్ ఈ విని కూడా అక్కడ పంపిస్తాం చూడండి. dv/dx ఈక్వల్ టు వి ఇంటూ సైన్ ఎక్స్ బై ఎక్స్ రాద్దాం, 1 లేకుండా ఇది సైన్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ కాస్ ఎక్స్. ఇప్పుడు వి ప్లస్లో మనం రీప్లేస్ చేద్దాం. వి అంటే ఎవరు, ఎక్స్ పవర్ సైన్ ఎక్స్. అంతే. dv/dx ఈక్వల్ టు ఎక్స్ పవర్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ కాస్ ఎక్స్. మనకు du/dx ఉంది, dv/dx ఉంది. మనం దీన్ని ఫస్ట్ దీన్ని ఏమనుకున్నాం, దాన్ని 1 అనుకుందాం. ఫ్రమ్ 1 y ఈక్వల్ టు u ప్లస్ v. ఇప్పుడు y ఈక్వల్ టు డిఫరెన్షియేట్ చేస్తే dy/dx ఈక్వల్ టు du/dx ప్లస్ dv/dx. therefore dy/dx ఈక్వల్ టు du/dx అంటే ఈ ఆన్సర్ అంతా రాస్తాం, ప్లస్ dv/dx అంటే ఈ ఆన్సర్ అంతా రాస్తాం. కొత్తగా మనం ఆలోచన చేసేదేం లేదు, చూసి రాయడమే మన పని. సైన్ ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ కాట్ ఎక్స్ ప్లస్ లాగ్ సైన్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ కాస్ ఎక్స్. ఇంత. ఈ రెండు క్వశ్చన్స్ సేమ్ లాగా ఉంటాయి. ఇంతకుముందు క్వశ్చన్, ఈ క్వశ్చన్, ఈ రెండింటిని మనం ఇక్కడ పవర్స్లో వస్తాయి. ఒకదాన్ని యూ అనుకుంటాం, ఒకదాన్ని వి అనుకుంటాం. ఆ యూని సపరేట్ చేసుకుంటాం, డిఫరెన్షియేట్ చేసి dv/dx కనుక్కుంటాం. వి అనుకొని dy/dx కనుక్కుంటాం. ఆ రెండు కలుపుతాం, ఆన్సర్ వస్తుంది. ఓకే.